భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. నిన్న మనము జీవుడు దేహాదులయందు బంధింపబడడానికి గల కారణాలను తెలుసుకుంటూ వచ్చాము. అయితే అజ్ఞానమే జీవుడు దేహాదులయందు బంధింపబడడానికి మూల కారణం అని కూడా నిన్న కూటస్థ జీవుడు అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైన జీవుడు పరమాత్మని వలె ఎందుకు నిత్యము ముక్తుడు కాలేకపోతున్నాడు అంటే కారణం అతని యొక్క అజ్ఞానమే. అయితే లోకమున వివిధ అభిప్రాయముతో కూడుకున్న మతాలున్నవి, గురువులున్నారు. దాన్ని మనం చాలా ప్రసిద్ధి చెందిన బౌద్ధ, జైన మతాలు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ గురువులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయంలో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనమందరము కూడా అవిద్య అన్నాం. అంటే జీవుడు దేహాదులయందు బంధింపబడడానికి అతను అప్రాకృతిక తత్వమైనప్పటికీ కూడా ప్రకృతి చేత ఎందుకు బంధింపబడుతున్నాడు అనంటే అవిద్య. మరి బౌద్ధ జైన గురువులు అవిద్య అంటే దేన్నంటున్నారు? ఈశావాస్య ఉపనిషత్తులో కూడా సంభూతిం అసంభూతిం అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. అలా మనకు వేదములు కూడా ఉపదేశిస్తూ ఉన్నవి. మరి సంభూతిం అసంభూతిం ఏంటి, విద్య అవిద్య ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ శుక్రాచార్యులు, బౌద్ధ జైన వివిధ గురువులు అవిద్య అంటే ఏమన్నారో తెలుసుకోండి. అవిద్య అంటే శుక్రాచార్యుని మతములో బౌద్ధ పరంపరలో ఉన్నటువంటి వారి అభిప్రాయములో అవిద్య ఒక వస్తువు అంటున్నారు. ఎందుకంటే మనము కూడా శాస్త్రాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు బావి మీద తాడుని చూసి ఏ భ్రాంతి కలిగింది మనకు? రాత్రిపూట భయం కలిగింది. అంటే తాడు వస్తువా కాదా? వస్తువే. అటులనే అరణ్యములో అంటే పురాతనమైన వృక్షము మొండెముతో నిలబడి ఉంది. శాఖోపశాఖలన్నీ కూడా రాలిపోయినవి. అటు పున్నమి రోజులు కాదు, ఇటు అమావాస్య రోజులు కాకుండా ఆ వృక్షము మనకు రాత్రిపూట ఎలా కనబడుతుంది? మనిషిలాగా కనబడుతుంది. ఇప్పుడు వృక్షము కూడా వస్తువా కాదా? వస్తువే. అంటే అక్కడ వస్తువు వలన అవిద్య అంటే వాళ్ళు అవిద్య అంటే వస్తువు అని తీసుకుంటున్నారు. అంటే ఎప్పుడైతే మనం నిరంతరము ఉపయోగించుకునే వస్తువుల యందు ఎందుకు భ్రాంతి కలుగుతుందంటే మనలో అటువంటి స్మృతులు ఉన్నందువలన.
అర్థమైంది? ఎందుకు పదార్థాల యందు మనకు ఆ విధమైన భ్రాంతి ఎందుకు కలిగింది? నిజముగా పాము ఒక వస్తువుని ఆధారంగా తీసుకొని వ్రేలాడే అవకాశం ఉంది. ఆ విధంగా వ్రేలాడినట్టు ఎవరికో అలా వ్రేలాడిందని వాళ్ళు తాడుగా భావించి దాన్ని పట్టుకోవడం వల్ల హామి కలిగినట్టు మనకు ఎవరో ఒకరు ఈ విధమైనటువంటి ఉదాహరణ మనం ఉయ్యాల్లో ఉన్నప్పుడో లేదా గర్భములో ఉన్నప్పుడో పూర్వ సంస్కారము బాల్యంలో మనం ఆడుతూ ఉంటే ఎవరో మాతలు అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టి అది మన చెవులో పడిన స్మృతి. అర్థమైంది? ఏంటి పలానా గ్రామంలో పాపం తాడనుకొని బావిలోకి వదులుతుంటే అది తీరా పెద్ద త్రాచుపామంట కాటేసిందంట, చనిపోయాడంట. ఇలాంటివి మనం విన్నాం. ఎప్పుడో ఉయ్యాల్లో ఉన్నప్పుడు, గర్భిణిగా ఉన్నప్పుడు, మన స్నేహితులతోటి ఆడుతూ ఉన్నప్పుడు వింటాం. అది కాలాంతరములో మనము కూడా చీకటిలో ఆ రూపమును చూసినప్పుడు భ్రాంతి కలిగింది. అందుకనే వివిధ గురువులు ఏమంటున్నారంటే అవిద్య అంటే వస్తువు అన్నారు. కానీ నిజముగా అవిద్య అంటే వస్తువా కాదా అనేది నిరూపణ జరగాలి. మరి అంటే ఇక్కడ జీవుడు ప్రకృత్యాది దేహాదుల యందు బంధింపబడడానికి కారణం అవిద్య అంటున్నాం. మరి అవిద్య అంటే వస్తువు చేత బంధింపబడుతున్నాడా, లేదా అవిద్య అంటే మరొక దానికి అంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మీరు ఈశావాస్య ఉపనిషత్తుని నెమరవేసుకున్నా లేదా యోగ దర్శనము తీసుకున్నా అవిద్య అంటే ఏమన్నాడు? అజ్ఞానం. అదే అవిద్య అంటే అజ్ఞానము. ఏంటి అవి? అంటే దుఃఖాన్నే సుఖం అనుకోవడము, శరీరమే ఆత్మ అనుకోవడము, ఇవంతా కూడా అవిద్య అని. ఇంకా అనిత్యపు వస్తువున నిత్యము భావించడం, అశుచి అందు శుచిని భావించడం, అనాత్మను దుఃఖమని సుఖం అనుకోవటం, ఆత్మగా భావించడం. అంటే విపరీత పరిస్థితిని సానుకూలంగా చూడటం, సానుకూల పరిస్థితిని విపరీతంగా చూడడం. పతంజలి మహర్షి చెప్పినట్టు ఇంకా అవిద్యకు ఎన్ని క్లేశములున్నవి? 5. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. అర్థమైందా? అక్కడ అవిద్య అంటే వస్తువు చెప్పాడా, స్వభావం చెప్తున్నాడా? స్వభావం. అది వస్తువు కాదు. అర్థమైందా? ఇక్కడ స్వప్నము దృశ్యతి, స్వప్నమున చూసినటువంటి దృశ్యము, చీకటిలో చూసిన దృశ్యము వస్తువైనప్పటికీ కూడా ఏ అవిద్య వలన జీవుడు బంధింపబడుతున్నాడు అనంటే అక్కడ మనం ఏది తీసుకోవాలి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశములే తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ కూడా జీవుడు ప్రకృతి చేత బంధింపబడడానికి కారణం అవిద్య అంటే వస్తువు కాదు. ఇక్కడ అవిద్య అంటే పదార్థమును విపరీతముగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనము వైశేషిక దర్శనంలోకి వెళ్ళిన, న్యాయకారుడి దర్శనంలోకి వెళ్ళిన ఆత్మను కూడా ఒక ద్రవ్యంగా చెప్తాడు. ఆత్మ కూడా ఒక పదార్థమే. నేను మీకు సతత ప్రకాశం చెప్పేటప్పుడు కూడా చెప్పిన, వైశేషిక కారుడు దేన్ని అంటే పదార్థాలు అంటాడని 9 ద్రవ్యాలు అని చెప్పిన. గుర్తుందా? మర్చిపోయారా? చెప్పండి. గుర్తుందమ్మా. చెప్పండి. పంచభూతాలు, దిక్కు, పంచభూతాలు, కాలము, మనస్సు, దిక్కు, ఆత్మ.
ఆత్మ పరమాత్మ. ఆత్మ అనగానే ఏం తీసుకోవాలి మనం? పరమాత్మ. ఆత్మ పరమాత్మ రెండు తీసుకోవాలి. కానీ పరమాత్మలో అవిద్య ఉందా అంటే లేదు. లేదు. అలాగే ఆత్మలో అవిద్య ఉందా? లేదు. లేదు. మరి పదార్థం అన్నప్పుడు ఏమవుతుంది? ఆత్మను పరమాత్మని మనం పదార్థం అన్నప్పుడు ఇక్కడ బౌద్ధ జైనాది గురువులు అవిద్య అంటే పదార్థం తీసుకుంటే అప్పుడు అవిద్య అనేది ఆత్మకు వర్తిస్తుంది, పరమాత్మనికి కూడా వర్తిస్తుంది. అప్పుడు శాస్త్రం ఏమైపోతుంది? పరమాత్మలో కూడా అవిద్య ఉంటే, జీవాత్మలో కూడా అవిద్య ఉంటే శాస్త్రం ఏమైపోతుంది? శాస్త్రం తప్పైపోతుంది. కాబట్టి జీవాత్మలో అవిద్య లేదు, పరమాత్మలో కూడా అవిద్య లేదు. కానీ జీవుడి ప్రయత్న లోపము వలన జీవుడు ఒక పదార్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం తెలుసుకోకపోవడం వల్ల ఏర్పడుతున్నటువంటి ఏవైతే కామ క్రోధ లోభ మోహ మద వాత్స్యాలు ఉన్నాయో, ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటాము? నిజంగా చెప్తే మన జీవన యాత్ర కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఒక సామాజిక మంచి కార్యం చేస్తున్నాం. మంచిగా ఆ సంస్థ వృద్ధి చెందడానికి అనేక రకాలుగా ఆ సంస్థకు కావలసిన ఏది వస్తు రూపము, ధన రూపము, భూమి రూపములోనూ ప్రజల రూపములోనూ మనం చాలా కృషి చేశాం. ఇప్పుడు ఎందుకు కృషి చేశాం మనము? ఆ సంస్థ వృద్ధికి మనం ఎందుకు ఇంత ప్రయత్నం చేశాము? ఏమైనా మౌనంగా ఉన్నారు ఎందుకు? సంస్థ వృద్ధి చెందేందుకు, మనకు మంచి పేరు రావడానికి. ఓహో, విజయత్తమో చాలా ఓపెన్ గా చెప్పేసింది. ఆ నవ్య, నువ్వేదో చెప్పబోయావు? అంతే అమ్మా, సమాజానికి ఉపయోగపడుతుంది పేరు రావడానికి అని మీరు రెండు ఓకే ఓకే క్లారిటీగా ఉన్నారు మీరు. ఏంటి, నాకు యశస్సు రావాలి, అందుకే నేను ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నాను, సమాజంలో ఆ సంస్థ వల్ల కొంతమందికి మార్గదర్శనం అవ్వాలి అనేది కూడా ఉంది. కానీ ప్రధానంగా ఏది పెట్టుకున్నారు? ప్రధానంగా సంస్థ వృద్ధి చెందాలి అని. సంస్థ వృద్ధి చెందాలని. సంస్థ వృద్ధి చెందాలనా, సంస్థ ద్వారా సమాజం వృద్ధి చెందాలనా? సంస్థ ద్వారా సమాజం వృద్ధి చెందాలి అని. సమాజం అంటే ప్రాణులు, అంతే కదా? సమాజం అంటే ప్రాణులే కదా? ప్రాణులే. ఇప్పుడు ఆ సంస్థలో ఒక ఖాళీ ప్లేస్ ఉంది, కొంతమంది వచ్చి వృక్షాలు పెట్టారు. అప్పుడు సంస్థ అధిపతికి ఆ వృక్షముల వల్ల వ్యతిరేకత ఉండాలా, ప్రశంసనీయ వ్యవహారం ఉండాలా? ప్రశంసనీయ వ్యవహారం ఉండాలి. ఓకే, అక్కడి వరకు ఎదిగాం. ఆ చెట్టుకు కాసిన ఫల పుష్పాలను ఎవరు భుజించాలి అనుకోవాలి? నాటిన వాళ్ళు. ఉపయోగపడాలి. నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చా. అలాగే సంస్థలో కొన్ని కుర్చీలు ఉంటవి. సంస్థలో ఉన్నటువంటి ఆ కుర్చీలు ఎవరి కోసం ఉన్నవి? ప్రజల కోసం, ప్రజల కోసం. అందులో వ్యక్తులకు కూర్చోవడానికి స్పష్టత ఉండాలి. ఆ కుర్చీలు మాత్రం ఆ సత్సంగ భవనానికి వచ్చినప్పుడు నేల మీద కూర్చోవడం అసాధ్యము గనక దానికోసం అవి క్రయం చేయబడినవి. అది ఆ స్థలములోనే ఉపయోగించుకోవాలి. అన్యత్ర ఆ పదార్థాలను ఉపయోగించుకోవడానికి వీల్లేదు. రెండు అర్థమైనయా? కొన్ని వృక్షములను నాటుకున్నాం,
దాని ఫల పుష్పాలు కూడా నాటిన వాడికి అధికారం ఏంది? క్లారిటీగా ఉన్నారా లేదా? మనం రోజు నిత్యం అనుభవిస్తున్న ఉదాహరణే చెప్తున్నా. ఆ సంస్థలో కొంచెం స్థలం ఉందని మీరు పుష్పించే ఫలించే వృక్షాలను నాటారు. అవి మీరు కోరుకున్నట్టుగా ఫలించినవి, పుష్పించినవి. అంత మాత్రాన ఆ చెట్టు పైన నాటిన వాడికే అధికారం ఉంది అనుకోవడం తప్పు. అలాగే సంస్థలో కుర్చీలు, మైక్, ఇంకేవేవో పదార్థాలు ఉంటవి. అవి సంస్థ లోపల ఉన్న ఆ సంస్థ లోపలికి మాత్రమే వాడుకోవాలి. కానీ ఏం చేస్తాం మనము? అధికార బలములో ఉన్న వాళ్ళు ఆ వస్తువులని, ఆ వృక్షం యొక్క ఫల పుష్పాలని ఏం చేస్తారు? వాడుకుంటున్నారు. వాడుకుంటున్నారా లేదా? వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎంత పెద్ద అజ్ఞానం! మీరు మొత్తం ఓవరాల్ గా సంస్థ అభిప్రాయాలని చూస్తే, మనం సంస్థ వృద్ధికి, అది కేవలం సమాజానికి మేలు జరగాలని మనం ఆ సంస్థని వృద్ధి చేస్తున్నాం. కానీ నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తున్నాము? ఆ సంస్థలో ఉన్నటువంటి పదార్థాలను కుటుంబానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ సంస్థ ఏమైంది? సుఖాన్ని ఇచ్చిందా, దుఃఖాన్ని ఇచ్చిందా? దుఃఖాన్ని ఇచ్చింది. ఒకరిద్దరు వ్యతిరేకంగా నిలబడతారు. నిలబడినప్పుడు మళ్ళీ మనం దేనికి పోరాడుతున్నాం? అన్యాయం వైపే పోరాడుతున్నాం. ఇది ఈ సంస్థ నేను వృద్ధి చేసా, నన్ను జరపడానికి మీరు ఎవరు అని. కంప్లీట్ సమాజంలో ఇదే జరుగుతుందా? ఇంకేమైనా వేరుగా జరుగుతున్నాయా? ఇవే జరుగుతున్నాయి. అంటే మనము ఎంతటి అవిద్యతో ఉన్నామో చూడండి. నిజముగా మీరు యశస్సు కొరకే సంస్థను వృద్ధి చేసి ఉంటే లోకములో ప్రజలు మీకు ఈ విధమైన దాన ధర్మాలు ఇచ్చేవాళ్ళు కాదు. మీరు ముందు ప్రజలని దేని ద్వారా ప్రభావితం చేశారు? సేవా దృక్పథంతో సేవాదృక్పథం, అది సమాజ హితము అని చెప్పి ప్రజలలో విశ్వాసము కలిగించి ఆ విధమైనటువంటి వృక్షాన్ని మీరు నాటగలిగారు. కానీ తర్వాత మీరు ఏం చేశారు? అది వ్యక్తిగత జీవనానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అర్థమైందా? ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అవిద్య వలననే అవిద్య పదార్థం కోసం మనం పోరాడుతూ ఉన్నాం. పరమాత్ముడు పూర్ణ శుద్ధాత్మ. పరమాత్మని పొందాలి అంటే మళ్ళీ పూర్ణ శుద్ధమైన ఆత్మ ద్వారానే పొందగలుగుతాం. ఈ విషయమే మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రకృత్యాది పదార్థాలన్నీ కూడా వాటిని మనం ప్రోగు చేయాలన్నా, వాటిపైన అధికారం చెలాయించాలన్నా అవిద్యనే కావాలి. కానీ పరమాత్మని ప్రభావితం చేసుకోవాలి అన్నా, పరమాత్మని దర్శించుకోవాలన్నా ఏం కావాలి? శుద్ధాత్మ. కానీ మన జీవనం సమాప్తమైపోతుంది. ఈ రెండు వ్యత్యాసాలను మనం తెలుసుకోలేకపోతున్నాం. అర్థమైందా? ఇక్కడ అదే చెప్తాడు. నిజముగా ఆత్మలో అవిద్య ఉందంటే ఆత్మలో లేదు. కానీ ఆత్మ స్థూల దేహము ద్వారా ఏ కార్యాన్నైతే చేపట్టిందో ఆ కార్యం మీద స్వామిత్వం ఉండాలనే ఒక భావనతో
ఇంత అధర్మం వైపు జీవనం సాగించుకుంటున్నా. ఇదేనా ఇంకేమైనా ఉందా లోకంలో? ఇదే ఉంది మాతాజీ. అర్థమైందా? మనము సమాజ ఉపకారము కోసమే ఆ సంస్థను నడిపించుకోవాలనుకున్నప్పుడు, ఆ ఉపకారము జరుగుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి మనం ప్రసన్నులం అవ్వాలి. కానీ మనం ప్రసన్నత కంటే ఎక్కువ అధికార బలం మీదనే ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. అందువల్ల ఆ సంస్థ ఏదైతే ఫలించాలో, పుష్పించాలో, వికసించాలో, సుగంధ ద్రవ్యాలను వెదజల్లాలో అది జరగడం లేదు. అర్థమైపోయిందా? ఇక్కడ అదే చెప్తాడు. ఈ విధమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందనంటే అతని సంస్కారం. ఏమని? నేను ఈ సంస్థని వృద్ధి చేసిన తర్వాత ఈ పదార్థాలను నా ఆధిపత్యంలో పెట్టుకోకపోతే, ఇక్కడి వ్యవస్థ అంతా నా అధీనంలో జరగకపోతే నన్ను వీళ్ళు జరిపేస్తారు. ఇలానే ఫలానా చోట జరిగింది, ఇలాగే లోకంలో జరుగుతుంది అని ఏం చేస్తున్నాడు? ఉద్దేశాన్నంతా దేని వైపు తీసుకుంటున్నాడు? ధర్మం వైపు మరలిస్తున్నాడు. ఇదే కరెక్ట్ అని. యశస్సు వైపు తీసుకుంటున్నాడు. యశస్సు, అధికారం వైపు. ధర్మం వైపు ఎక్కడున్నాడు? అంటే అలా అనుకుంటున్నాడు, ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నాడు మనసులో. అట్లా ధర్మం అంటే ఏంది? ఆ సమాజం యొక్క వృద్ధి జరగడమే ధర్మం. కానీ ఆ సమాజంలో ఇతరుల చేత వృద్ధి జరుగుతున్నప్పటికి కూడా ఇతని ఆత్మ సంతృప్తిగా లేదు. ఎందుకు? అది కరెక్ట్ కాదు కాబట్టి. ఎందుకు? సంస్థ ఉద్దేశాలు అవే ఉన్నవి. ఇంకొక వ్యక్తి వచ్చి కూడా అదే ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ ఇతనికి ఎందుకు అసంతృప్తి ఉంది? తను వెనకకు వెళ్తున్నట్టుగా తన స్థానాన్ని వీళ్ళు దూరం చేస్తున్నారు. ఇది నేను, నా సంస్థ, నా వల్ల ఉన్నతి జరిగింది కాబట్టి మీరందరూ నా అధీనంలోనే పని చెయ్యాలి అని జ్యోతి చాలా సూక్ష్మంగా పట్టు. అర్థమైందా? ధర్మ సంస్థల్లో మన అజ్ఞానమే ఆ సంస్థ వృద్ధికి అడ్డుగా ఉందని తెలుసుకోండి. ధర్మం నువ్వనుకుంటే సరిపోదు, ధర్మం నేననుకుంటే సరిపోదు. సంస్థ వృక్షము నాటినప్పుడు ఏదైతే ఆలోచన ఉందో అది నువ్వు చేస్తేంది, నీ తర్వాత వాళ్ళు చేస్తేంది. ఆ ఉద్దేశం నెరవేరుతుందా లేదా నువ్వు చూసుకోవాలి తప్ప నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఉన్నటువంటి ప్రతి పదార్థము నీ ఆధీనములో ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నా. నువ్వు చేపట్టిన కార్యాన్ని మరొకరు చేయూతనిచ్చి చేపడితే నీకు ప్రశంసంగా లేదు. ఎందుకంటే నెమ్మదిగా నన్ను జరిపేస్తారేమోనన్నా భయం వేసింది. అలాగే ఈ జీవుడు ఈ శరీరమున శాశ్వతంగా ఉంటాడేమోననుకొని ఇక్కడే తను ఉన్నంత కాలము ఇష్టపడి నేనెంతవరకు ఉండాలనుకుంటున్నానో అంతవరకు ఉంటాను అన్న అజ్ఞానముతో ఆ దేహములో తనకు ప్రతికూలంగా ఏమైనా జరిగినప్పుడు ఏం చేసుకుంటున్నాడు? ఒప్పుకోవడం లేదు, దుఃఖింపబడుతున్నాడు. అర్థమైందా? అంటే అవిద్య అంటే వస్తువా అవస్తువా కాదు. కొన్ని చోట్ల వస్తువుగా తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని చోట్ల సంస్కారాలు అంటే జీవాత్మ ప్రకృత్యాది పదార్థాలు తనతో శాశ్వతంగా ఉంటవి అనే భావన, అది పరిణతి చెందదన్న భావన, ఆత్మనేమో నశింపబడుతుందన్న భావనతో ఏదైతే జీవనము కొనసాగించి మిశ్రిత అధర్మ అవనీతి కార్యములు చేస్తున్నాడో అందువల్ల వివిధ దేహాదుల యందు
బంధింపబడుతున్నాడు. అర్థమైందా? కేవలం వస్తువునందే అవిద్య కాదు, అతను ఆలోచించే నడవడిలో కూడా ఏముంది? అవిద్య ఉంది. ఏంటి? ఇప్పుడు మనమందరం ఏమనుకుంటున్నాము? నాదే రాజ్యం నడవాలి మా ఇంట్లో అనుకుంటాం. దానికోసమే మన బుద్ధినంతా ఉపయోగిస్తూ ఉంటాం. ఒకరోజు వార్ధాక్యం వస్తుంది, ఏమైపోతుంది? గాత్రం సంకుచితం గతిర్విగలిత భ్రష్టాచదంతావలిః. అరే, ఒకరోజు నేను ఈ ఇంటికి కోడల్ని, ఇప్పుడు నేను అత్తని, నాకు తెలియకుండానే సూర్యోదయ సూర్యాస్తము జరుగుతుంది అంటే నా స్థానాంతరం అవుతుంది శరీరము ద్వారా, అవస్థల్లో మార్పు వస్తున్నవి, శక్తుల్లో మార్పు వస్తున్నవి అన్న ఆలోచన మనలో ఉంటదా? ఉండాలి. ఉండదు. మనము నా మాటనే నెగ్గాలి, నాదే సత్యము, నాదే అధికారం ఉండాలి. అటువంటి వ్యవహారములో ఏదైనా విరుద్ధంగా జరిగింది అంటే మనం ఏమవుతున్నాం? దుఃఖింపబడుతున్నాం. అర్థమైందా? అందుకనే వస్తువు వలన, అంటే సర్పమును తాడు అనుకోవడము, తాడుని సర్పం అనుకోవడం వలనో మనం బంధింపబడతలే. ఏవైతే మన ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే ప్రకృత్యాది పదార్థాలకు మనం స్వామి కావాలని ఏదైతే మనం నకారాత్మక యోజన చేస్తున్నామో, దానివల్ల మనం ఏదైతే అధర్మ కార్యములు చేస్తున్నామో, అధర్మయుక్త జీవనం గడుపుతున్నామో, దానివల్ల కర్మ ఫలాలు మనకు వివిధ యోని రూపములో లభిస్తున్నవి. అర్థమైందా? ధనం, నేను మాత్రమే ధనికుణ్ణి కావాలి, ఏం చేస్తున్నాం? దాన్ని మనం శ్రమించి సంపాదించుకుంటున్నామా అంటే కాదు. బుద్ధితోటి యోజన చేసి ఎత్తుకు పై ఎత్తులేసి కూడా ధనికులవుతున్నారు. అది ఎవరికి నష్టం జరుగుతుంది? తన రక్త సంబంధీకులకు, తన బంధుమిత్రులకు. ఈ ప్రవర్తన ఎందుకు చేశాడు అంటే నేను ధనికుడిగా ఉండాలి. మరి ఉంటున్నామా? మనం ఏదైతే ధనికుడిగా పేరు సంపాదించాలనుకుంటున్నామో, ఆ ధనికుడిగా పేరు ఎంత సంవత్సరాలు సంపాదించుకున్నాము? 40 ఏండ్లు, 50 ఏండ్లు, 60 ఏండ్లు. కానీ బ్రహ్మ కాలముతో చూసుకుంటే, బ్రహ్మ చక్రంతో చూసుకుంటే ఎంత పర్సంటేజ్ మనం ధనికులుగా పేరు తెచ్చుకున్నాం? చెప్పలేము. ఎంత తక్కువ పర్సెంటేజ్ చెప్పలేము. అయినా 0% కోసం మనం ఏం చేసినాము? ఆత్మతత్వాన్ని వదిలేసాం. ఇదే చెప్తున్నాడు. ఏదైతే శాశ్వతమైన నిత్య శుద్ధ బుద్ధ తత్వం ఉందో దాన్ని శుద్ధి చేసుకోకుండా, ఏదైతే అశాశ్వతమైన పదార్థాలు ఉన్నాయో, అశాశ్వతమైన అవస్థ ఉందో, ఇప్పుడు మీరు మరణించలేదు, ఒక సంస్థకి చాలా సేవ చేశారు, వార్ధాక్యమో వ్యాధియో మిమ్మల్ని ఆ పదవి నుండి ఏం చేస్తుంది? తొలగిస్తుంది. అదే వివేకంతో తెలుసుకున్నాం అనుకోండి, ఏమయ్యేది? మనమే తప్పుకుంటాం. కానీ లోకంలో అలా చేయగలుగుతున్నామా? అందుకని కర్మణ్యేవ అధికారః మా ఫలేషు కదాచన. కృష్ణుడు లాంటి మహాయోద్ధలే మహాభారత యుద్ధము తర్వాత కృష్ణుడే హస్తినాపుర రాజ్యములో లేడు, కేవలం యుద్ధం వరకే సారథిగా ఉంటాడు. ఆ తర్వాత యుద్ధం అయిపోయినాక తెల్లవారి విజయోత్సవాలు కాగానే కృష్ణుడు ఏం చేశాడు? తన మథురా నగరానికి వెళ్ళిపోయిండు. అర్థమైందా? ఎక్కడ యుద్ధం చేపించాడు? కురుక్షేత్రం, ఢిల్లీ దగ్గర.
ఇంద్రప్రస్థ నగరంలో యుద్ధం జరిగింది. వాళ్ళకి విజయోత్సవాలు కాగానే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మథురాకి వచ్చాడు, బృందావనానికి వచ్చాడు. రాముడు బాలి సుగ్రీవుల మధ్యలో యుద్ధానికి ధర్మం వైపు నిలబడ్డాడు. యుద్ధము జరిగింది, వాలిని ఓడించాడు. ఎవరికి ఇచ్చాడు రాజ్యం? సుగ్రీవునకు. రాముడు రావణాసురుడు మధ్యలో యుద్ధం జరిగింది, రావణుడు ఓడిపోయాడు. రాజ్యం ఎవరికి ఇచ్చాడు? విభీషణునికి. ఇక్కడ మనం అనుకుంటాం నేను రాముణ్ణి ఆరాధిస్తున్నా, కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నా అనుకుంటాం. కానీ వాళ్ళు ఏదైతే త్యాగము, ఏదైతే ఇట్లా వదిలిపెట్టారో అజ్ఞానాన్ని, ప్రకృతి పదార్థాన్ని మనం వదిలిపెట్టగలుగుతున్నామా లేక పట్టుకొని పీడింపబడుతున్నామా? పట్టుకొని పీడింపబడుతుంది. కృష్ణుడు అనుకున్నాడా ఇక అర్జునుడు రాజు అయిపోయిన తర్వాత ఇక కౌరవులు నన్ను పాండవులు నన్ను మర్చిపోతారు అనుకున్నాడా? నా కర్తవ్యం ఇంతవరకే, నన్ను సహాయం అడిగారు, నేను సారథిగానే ఉంటాను. యుద్ధ కర్తవ్యం పూర్తవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లంక అయోధ్య కంటే కూడా కోటాన కోట్ల సంఖ్యతో చెప్పలేనంత ధనైశ్వర్యముతో కూడుకున్న నగరం. అయినా రాముడు ప్రసన్నంగా రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చి తిరిగి వచ్చాడు. అనుకున్నాడా విభీషణుడు నన్ను గౌరవించడేమో అని? కానీ మనం వాటి కోసం ఆశపడలేదు. అందుకనే వాళ్ళ చరిత్రలో నిలిచిపోయారు. మనమందరము వదిలిపెడితే ఏమవుతుందో నా అస్తిత్వం ఉండదేమో అని పాకులాడుతూ మళ్ళీ మనమందరము బ్రహ్మచక్రంలో ఎక్కడ వేలాడుతున్నాం? ఆ చక్రముకు కనీసం అంతకు ముందు మానవ జన్మ కన్నా ఆధారం ఉండింది. ఇప్పుడు కొమ్మలు పట్టుకొని వ్రేలాడుతున్నాం, ఎవరు మనకు ఆశ్రయము ఇస్తారని. అందుకని అవిద్య అంటే వస్తువే కాదు, అవిద్య అంటే మనలో ఉన్న ఆలోచనలు, అపవిత్ర వస్తువుని, అశాశ్వత వస్తువుని, అనాత్మ వస్తువుని, అంటే పదార్థాలని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకుండా, కర్తవ్యం వైపు ఉండకుండా మళ్ళీ ఆ కర్తవ్యాన్ని అధికారంలోకి మార్చుకోవడం వల్ల మనము ఆ బ్రహ్మచక్రం అనే వృక్షం మీద వ్రేలాడుతూ ఉన్నాము. కనుక ఆ సత్యాన్ని మనం గ్రహించి మనలో ఉన్న అవిద్యను మనం తొలగించుకుంటే ఆధారయుక్తమైన వృక్షం మీద నిలబడతాము. లేకపోతే కొమ్మల్ని పట్టుకొని వ్రేలాడుతూ ఉండవలసి వస్తుంది. అప్పుడు రెండూ చెయ్యాలి. ఏంటి? అటు కొమ్మ నుండి జారిపోకుండా చూసుకోవాలి. ఏంటి? ఆ పాముందా, బావిలో పడ్డాము, వ్రేలాడుతున్నటువంటి ఆ వేర్లని గనక పట్టుకోకపోతే కింద త్రాచుపాము, మరొక వైపు తెల్ల ఎలుకలు ఆ వ్రేలని నరుకుతూ ఉన్నవి, పైనుండి తేనెటీగ నుంచి ఒక చిన్న మధురమైన తేనె రసం పడుతుంది. దేనికి బానిసవుతున్నామో చూసుకోండి. వ్రేలాడబడుతున్నటువంటి కొమ్మల్ని పట్టుకుందామా లేదా అస్తిత్వం గల కనీస మానవ జన్మకొద్దామా అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుని మనలో ఉన్న అజ్ఞానాన్ని మనం తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి అని చెబుతూ ఈ సూత్రాన్ని ఇక్కడ ఆపేస్తున్నా. ఓం శాంతి శాంతి శాంతి.